Hi students, welcome to WIMS Institute YouTube channel. Myself Mallika and I am lecturer in chemistry. So today we'll discuss about chemical bonding. Okay na? So our lesson is chemical bonding. అంటే రసాయనిక బంధం. సో రసాయన బంధం అంటే ఏంటి, కెమికల్ బాండింగ్ అంటే ఏంటంటే ద బాండ్ బిట్వీన్ టూ ఆటమ్స్. ఓకేనా, అంటే రెండు పరమాణువుల మధ్య ఏర్పడే బంధాన్ని మనం ఏమంటాము అంటే ఒక కెమికల్ బాండ్ అని చెప్తామన్నమాట. సో దీన్నే మనం ఏమని చెప్తాము అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ కెమికల్ బాండ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకేనా, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే రెండు పరమాణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ఏమంటాము అంటే రసాయనిక బంధం అని చెప్తాం. సో అసలు ఈ కెమికల్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే మెయిన్ ఏం కావాలి అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండాలన్నమాట. సో అసలు ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, వ్యాలెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఏదైనా ఒక ఆటమ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుంటే, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది, Z = 6 అయితే కాన్ఫిగరేషన్ ఏమవుతుంది 1s2 2s2 2p2. ఓకేనా, 1s2 2s2 2p2. సో ద అవుటర్ మోస్ట్ షెల్ అంటే 2s2 2p2. The electrons present in the outermost shell is known as valence electron. ఓకేనా, సో అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. అంటే ఇక్కడ వ్యాలెన్సీ ఎంత అవుతుంది మనకి, వ్యాలెన్సీ 4 అన్నమాట. సో కార్బన్ వ్యాలెన్సీ ఎంతమ్మా 4. సో దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఈ వ్యాలెన్సీని ఏమని చెప్తారు అంటే the number of electrons present in the outermost shell or the number of electrons required to get the octet configuration is also said to be valency. Okay na, so that is about valence and valence electrons and valency anamata. So prati atom ki kuda valence electrons అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ valence electrons మాత్రమే మనకి బంధము ఏర్పరచడంలో తోడ్పడతాయి అన్నమాట. అయితే ఈ valence electrons మాత్రమే మనకి ఏం చేస్తాయి, బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే మనకి ఏముండాలి, ఖచ్చితంగా బాండ్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఎనర్జీ అనేది సమ్ టైమ్స్ ఎనర్జీ గెయిన్ చేసుకుంటాయి, సమ్ టైమ్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ గెయిన్ చేసుకుంటే దాన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అని, ఎనర్జీ రిలీజ్ చేస్తే దాన్ని ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని చెప్తామన్నమాట. అయితే ఈ బాండ్స్ ఫామ్ చేసేటప్పుడు మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్తున్నాం కదా. సో ప్రతి ఆటమ్స్లో అసలు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే దానికి లూయిస్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో లూయిస్ స్ట్రక్చర్, వాటిని ఏమంటారు, లూయిస్ స్ట్రక్చర్. సో లూయిస్ స్ట్రక్చర్ దేన్ని బేస్ చేసుకుని చెప్తాము అంటే ఆటంలో ఉండే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకుని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి, సోడియం అటామిక్ నెంబర్ ఎంత, Z = 11. సో 11 కాబట్టి ఇందులో కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. సో ఇప్పుడు ఇందులో వ్యాలెన్స్ షెల్ ఏమవుతుంది మనకి, ఇప్పుడు వ్యాలెన్స్ షెల్ ఏమవుతుంది 3s1 ఈజ్ ద వ్యాలెన్స్ షెల్ అనమాట. సో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ ఉంది. సో ఆ 1 ఎలక్ట్రాన్ని మనం ఇలా సోడియం తీసుకుని దాని మీద 1 ఎలక్ట్రాన్ డాట్తో కానీ ఇంటూతో కానీ రిప్రజెంట్ చేసుకుంటాం. సో సోడియం ఈజ్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్. దీన్నే ఏమంటారు అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా, లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో లూయిస్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏం తీసుకుందాం, మెగ్నీషియం తీసుకుందాం. చూడండి, సో మెగ్నీషియం తీసుకుంటే ఏమవుతుంది, Mg అటామిక్ నెంబర్ ఎంత 12. సో 12 కాబట్టి కాన్ఫిగరేషన్ ఏమవుతుంది 1s2 2s2 2p6 3s2. సో అవుటర్మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, Mg1 2. సో దిస్ ఈస్ ద లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ మెగ్నీషియం. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లోరిన్ చూడండి ఇప్పుడు. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? Z ఈక్వల్ టు 17. సో 17 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ చూడండి, 1s2 2s2 2p6 3s2 3p5. సో ఇందులో అవుటర్ మోస్ట్ షెల్ ఏంటి? 3s2 3p5. సో వెరీ ఇంపార్టెంట్. మీకు బిట్స్ అనేవి ఎక్కువగా దీని గురించే ఇస్తారు. లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ సోడియం, ఫర్ క్లోరిన్, ఓకే, ఫర్ అల్యూమినియం ఎలా ఉంటుందని అడుగుతారు. సో క్లోరిన్ తీసుకుంటే 7 ఎలక్ట్రాన్స్ కదా, 1 2 3 4 5 6 7. సో దిస్ ఇస్ ద లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ క్లోరిన్. సో ఈ విధంగా మనం ఏ యాటమ్ ఇచ్చినా కూడా అందులో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, మనకి అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం డాట్స్తో కానీ చిన్న క్రాస్తో కానీ మనం వేసి చూపిస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లూయిస్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. ఎలక్ట్రానిక్ థియరీ అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే, సో మెయిన్గా ఈ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే కాసెల్ అండ్ లూయిస్ అనే సైంటిస్టులు ఇద్దరు ప్రపోజ్ చేశారు. ఏమని చెప్పారు అంటే, కాసెల్ అనే సైంటిస్ట్ అయోనిక్ బాండ్ మెకానిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, లూయిస్ అనే సైంటిస్ట్ మనకి కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, సో ప్రతి ఆటంలో కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనం బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ మనకి వేటికైతే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయో, ఓకేనా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయో అవి చాలా స్టేబుల్గా ఉంటాయి, ఓకేనా. సో అవి ఏ రియాక్షన్స్లోనూ మనకి పార్టిసిపేట్ అవ్వవు మనకి, ఓకేనా. సో చాలా స్టేబుల్గా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఐదర్ లాస్ అవ్వచ్చు లేదా గెయిన్ అవ్వచ్చు. లాస్ అయితే మనకి ఏం ఫామ్ అవుతాయి, గెయిన్ అయితే ఏం ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అందులో ఫస్ట్ పాయింట్ చూడండి. సో మనకి ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే, అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉంటే దాన్ని ఆక్టెట్ రూల్ అని చెప్తారు. ఏమంటారు? ఆక్టెట్ రూల్. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అంటే NP షెల్ కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉండాలి. NS2 NP6 ఈ కాన్ఫిగరేషన్ ఉంటే, ఓకేనా, దాన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అని చెప్తారు. ఓకే, సో ఏ ఆటమ్స్కి అయితే మనకి కాన్ఫిగరేషన్ ఉంటుందో అవి చాలా స్టేబుల్గా ఉంటాయి. దీన్నే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఆర్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అని కూడా చెప్తామన్నమాట. సో అందుకే మనకి ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ చాలా స్టేబుల్గా ఉంటాయి. వాటిలో మనకి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. అయితే మనకిప్పుడు ఆ 8 ఎలక్ట్రాన్స్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోడియం తీసుకోండి. సోడియం తీసుకుంటే ఏమవుతుంది, అటామిక్ నెంబర్ Z ఈక్వల్ టు 11 కదా. సో కాన్ఫిగరేషన్ ఏమవుతుందని చెప్పాం, 1s2 2s2 2p6 3s1 అనమాట. సో మనకి అవుటర్ మోస్ట్ షెల్, ఇది అవుటర్ మోస్ట్ షెల్, ఒక ఎలక్ట్రానే ఉంది. మరి అది స్టేబుల్గా ఉండాలి అంటే ఏమవుతుంది, ఆ 1 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. లాస్ అయితే ఏమవుతుంది, మనకి 2p6 కాన్ఫిగరేషన్కి వస్తుంది. అప్పుడు 2s2 2p6 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా అవుటర్ మోస్ట్ షెల్లో. సో ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది అనమాట సోడియం. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే క్యాటయాన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఎప్పుడైనా మనకి లాస్ అయితే ఏం ఫామ్ చేస్తాయి, అవి క్యాటయాన్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట, ఓకేనా. అంటే ఇప్పుడు సోడియం తీసుకుంటే 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే మనకి ఏం ఫామ్ చేస్తుంది, Na. ఆ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఎలా చూపిస్తామంటే పాజిటివ్ ఛార్జ్తో రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. సో సోడియం 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి Na+ అని తీసుకుంటాం అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, outer most shell లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మెగ్నీషియంకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి 1s2 2s2 2p6 3s2 ఓకేనా సో ఇప్పుడు మెగ్నీషియం తీసుకుంటే ఏమవుతుంది అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా లాస్ అయితే ఏమవుతుంది 2s2 2p6 inert gas configuration వస్తుంది so magnesium in order to get the stability it loses 2 electrons to form a cation ఓకేనా సో ఇప్పుడు వచ్చే cation ఏమని చూపిస్తాము Mg2+
దట్ ఈస్ మెగ్నీషియం 2+ అనమాట. సిమిలర్లీ అల్యూమినియం 3+ ఉంటుంది మనకి, ఓకేనా, అండ్ సిలికాన్ 4+, ఇలా చూపిస్తాం. దీస్ ఆర్ ద క్యాటయాన్స్. క్యాటయాన్స్ ఆర్ ద పాజిటివ్ చార్జ్డ్ స్పీసెస్. ఏంటమ్మా క్యాటయాన్స్ అనేవి? దీస్ ఆర్ ద పాజిటివ్ చార్జ్డ్ స్పీసెస్, ఓకేనా. వెనెవర్ ద ఆటమ్ లాసెస్ ద ఎలక్ట్రాన్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ క్యాటయాన్. సో ఇప్పుడు మనకి ఏ ఆటమ్స్కి కెపాసిటీ ఉంటుంది? Which atoms have the capability to form cations? The more reactive atoms like sodium, potassium, magnesium. So these are the atoms which have the capability to form the cations. Ante for example మనం ఇక్కడ example సో మనకి ఇక్కడ ఏంటంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం హ్యావ్ ద క్యాపబిలిటీ టు ఫార్మ్ క్యాటయాన్స్. అంటే ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాటయాన్స్ అని చెప్పుకుంటాం అనమాట, ఓకేనా. ఈవెన్ పొటాషియం తీసుకున్నా కూడా, సో పొటాషియం తీసుకుంటే K = 19. సో 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే మనకి ఎన్ని వస్తాయి? 18 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 18 ఈజ్ ద ఆర్గాన్ కాన్ఫిగరేషన్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్టేబుల్. సో K కూడా ఎలా ఉంటుంది మనకి? K+ లాగా ఉంటుంది అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ క్యాటయాన్స్, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ యానియాన్స్. సో యానియాన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద పాజిటివ్ చార్జ్డ్ స్పీసెస్. దీస్ ఆర్ ద anions. These are the negative charged species, ఓకేనా. సో నెగటివ్ చార్జ్డ్ స్పేసెస్. సో నెగటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది మనకి? వెనెవర్ ద ఆటమ్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్ దే ఫార్మ్ నెగటివ్ చార్జ్డ్ స్పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్లోరిన్ తీసుకోండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 9. సో 9 అంటే కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p5, ఓకేనా. సో అవుటర్మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 2s2 2p5 అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ స్టేబుల్ అని చెప్తా. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ది స్టెబిలిటీ ఇట్ విల్ గెయిన్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్ an anion that is F-. మైనస్ మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట, ఓకే. సో ఇలా మనకి F- అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ an anion, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ అయిపోయింది. క్లోరిన్ తీసుకోండి. క్లోరిన్ తీసుకుంటే ఏమొస్తుంది? క్లోరిన్ అటామిక్ నెంబర్ ఈజ్ 17. 1s2 2s2 2p6 3s2 3s2 3p5. సో అవుటర్మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 7 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇట్ విల్ గెయిన్ నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో క్లోరిన్ ఫార్మ్స్ chloride ion. So these cations and anions are said to be ions. Charged species are called ions. So positive charged species అయితే cations అని చెప్తారు, నెగటివ్ చార్జ్డ్ స్పీసెస్ అయితే anion అని చెప్తారు. సో ఈ cations anions స్టెబిలైజ్ అవ్వడం కోసం ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతాయి లేదంటే గెయిన్ అవుతాయి అన్నమాట. గెయిన్ అవ్వడం, లాస్ అవ్వడం వల్ల మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని అటైన్ చేసి చాలా స్టేబుల్గా ఉంటాయి. కానీ మళ్ళీ కొన్ని కేసెస్ తీసుకుంటే మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ మనం కొన్ని ఒబే చేయవు, అయినా కానీ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్లోరిన్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకుంటే హైడ్రోజన్ అండ్ క్లోరైన్ రెండు కలిపితే హైడ్రోజన్ క్లోరైడ్ ఫామ్ అయింది. సో ఇది మనకి అయనైజ్ అయితే ఏం ఫామ్ చేస్తుంది? H+ అయాన్స్ అండ్ Cl- అయాన్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇందులో H+ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, క్లోరిన్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని క్లోరైడ్ అయాన్గా ఫామ్ అయింది, ఓకేనా. సో దిస్ ఈస్ క్యాటయాన్ అండ్ దిస్ ఈస్ యానియాన్ అని తీసుకున్నారు. ఇప్పుడు తీసుకుంటే మనకి క్లోరైడ్ తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా సాటిస్ఫై అయిపోయింది, వ్యాలెన్స్ సాటిస్ఫై అయిపోయింది.
8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, స్టేబుల్. సిమిలర్లీ NaCl తీసుకున్నా మనకి ఏం ఫామ్ చేస్తుంది? Na ప్లస్ అండ్ Cl మైనస్. సో Na ప్లస్లో కూడా మనకి ఏంటి 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఒబే చేస్తుంది, నియరెస్ట్ నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. క్లోరిన్ తీసుకుంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్, రెండు స్టేబుల్గా ఉన్నాయి. బట్ కొన్ని కేసెస్ తీసుకోండి, కోవలెంట్ కాంపౌండ్స్ లైక్ BeCl2 తీసుకోండి. BeCl2 తీసుకున్న BF3, BCl3 ఇవన్నీ కూడా నార్మల్ స్టేబుల్ అని చెప్తాం, కానీ ఇవి ఆక్టెట్ రూల్ని ఒబే చెయ్యవు. ఎందుకంటే వీటి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 ఉండవు. ఓకేనా? సో వీటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాము, చూడండి. సో ఫస్ట్ వన్ BeCl2. ఓకేనా? సో బెరీలియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా? బెరీలియం Z=4, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ 2 క్లోరిన్స్ మనకి ఏం చేస్తాయి? ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. ఓకేనా? సో మొత్తం కలిపితే 4 ఎలక్ట్రాన్సే అవుతున్నాయి. మనకి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలంటే ఎన్ని ఉండాలి? 8 ఉండాలి, కానీ 4 ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ BCl3 ఆర్ BF3 తీసుకోండి. బోరాన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ ఎంత? Z=5. కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p1 అన్నమాట. సో అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ 3 ఫ్లోరిన్స్ కలిపి 3 ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. 3 ఫ్లోరిన్స్ నుంచి పోనీ 3 ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేసి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అందులో 3 ఎలక్ట్రాన్స్, ఇందులో 3 ఎలక్ట్రాన్స్. అప్పుడు టోటల్గా ఎన్ని వస్తాయి? 6 ఎలక్ట్రాన్సే వస్తాయి, 8 రాలేదు. సో అయినా ఇవి స్టేబుల్గా ఉన్నాయని చెప్తాం. కాకపోతే ఇవి రెండు కూడా ఆక్టెట్ రూల్ని ఒబే చేయట్లేదు అనమాట. సో అందుకే వీటిని ఏమంటారు అంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్ అంటారు. ఏమంటారు? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఇన్ నేచర్, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అనమాట. ఓకేనా? సో ఇది ఎక్సెప్షన్ అనమాట. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ PCl5 తీసుకుంటే మోర్ దాన్ 8 అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫాస్ఫరస్ తీసుకుంటే 5 ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్లో, అండ్ 5 క్లోరిన్స్ తీసుకుంటే ఇంకొక 5, టోటల్ 10. సో అయినా కానీ అది స్టేబుల్గా ఉంటుంది. అది కూడా ఒక ఎక్సెప్షన్ అనమాట. అంటే బిలో 8 ఉండొచ్చు, అబవ్ 8 ఉండొచ్చు, అయినా కూడా కొన్ని కాంపౌండ్స్ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ఎక్సెప్షన్ ఆఫ్ ఆక్టేట్ రూల్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ బాండ్స్. బంధ రకాలు. ఓకేనా? సో ఈ టైప్స్ ఆఫ్ బాండ్స్ లో మనకి ఎక్కువగా ఏం చెప్తాము అంటే ఫస్ట్ వన్ అయానిక్ బాండ్, అంటే అయానిక బంధం. ఓకేనా? నెక్స్ట్ వన్ కోవలెంట్ బాండ్, సంయోజనీయ బంధం అన్నమాట. అలాగే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ బాండ్. ఓకేనా? కోఆర్డినేట్ బాండ్ ఆర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, లేదా డేటివ్ బాండ్ అని కూడా చెప్తారు దీన్నే. ఓకేనా? డేటివ్ బాండ్. నెక్స్ట్ వన్ మెటాలిక్ బాండ్, నెక్స్ట్ వన్ హైడ్రోజన్ బాండ్. ఓకేనా? సో ఇవి మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అన్నమాట. సో అందులో ఫస్ట్ బాండ్ అయానిక్ బాండ్. సో అయానిక్ బంధం అంటే ఏంటంటే ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది? 2 ఆటమ్స్ మధ్య జరుగుతుంది. ఓకేనా? సో అంటే ఒక ఆటం నుంచి ఇంకొక ఆటం కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరగడం వల్ల మనకి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే ఒక కొత్త కాంపౌండ్ మనకి ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాన్ని ఒక మాలిక్యూల్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సో ఏదైనా ఒక మాలిక్యూల్ ఫామ్ చేసేటప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ జరగడం వల్ల, ఎలక్ట్రాన్స్ జరగడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి? అయానిక్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయానిక్ బాండ్ గురించి చెప్తాను చూడండి. ఓకే, సో అయానిక్ బాండ్ చూడండి. ఓకే, సో అయానిక్ బాండ్ లో మనకి ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేటి మధ్య జరుగుతుంది, 2 ఆటమ్స్ మధ్య జరుగుతుంది అనమాట. సో అంటే 2 ఆటమ్స్ మధ్య ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ ని లాస్ అవుతుంది, రెండవ ఆటమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇది ఒక క్యాటయాన్ యానియాన్ మధ్య జరిగే బాండ్ అని కూడా చెప్తాం అనమాట. ఓకేనా. సో మెయిన్ గా ఈ అయానిక్ బాండ్ అనేది వేటి మధ్య ఫామ్ అవుతుంది అంటే ఒక మెటల్ అండ్ నాన్ మెటల్. ఓకేనా. మెటల్ కి నాన్ మెటల్ కి మధ్య ఫామ్ అయ్యే బాండ్ నే ఏమంటారు అంటే అయానిక్ బాండ్ అని చెప్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ NaCl తీసుకుందాం. ఓకేనా. NaCl తీసుకుంటే ఏమవుతుంది, Na అనేది మనకి మెటల్ అన్నమాట, Cl అనేది ఏంటి మనకి నాన్ మెటల్ అన్నమాట. ఓకేనా. Na is a metal and Cl is a నాన్ మెటల్. ఓకేనా. అంటే లోహానికి అలోహానికి మధ్య ఏర్పడే బంధాన్ని మనం అయానిక్ బంధం అని కూడా చెప్తాం అనమాట. సో ఎందుకు దీన్ని అయానిక్ బాండ్ అన్నారు అంటే, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే చూడండి, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏం జరుగుతుంది, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, NaCl తీసుకున్నాం. సో ఇందులో సోడియం అటామిక్ నెంబర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 11, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. సో 1 ఎలక్ట్రాన్ ఉంది, 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే మనకి ఏం ఫామ్ చేస్తుంది, Na+ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఏం ఫామ్ చేస్తుంది, Na+ క్యాటయాన్ ని ఫామ్ చేసింది. సిమిలర్లీ క్లోరిన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 17 కదా, 1s2 2s2 2p6 3s2 3p5 అన్నమాట. దీనిలో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే క్లోరిన్ ఎలా మారుతుంది, Cl- క్లోరైడ్ అయాన్ గా మారుతుంది అనమాట. సో ఆ సోడియం అనేది 1 ఎలక్ట్రాన్ క్లోరిన్ కి డొనేట్ చేయడం వల్ల మనకి ఆ రెండిటికి మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే Na++ Cl- gives rise to NaCl అని చెప్తాం. సో NaCl లో సోడియం కి క్లోరిన్ కి మధ్య ఉన్న బాండ్ ఏంటమ్మా, అయానిక్ బాండ్ అన్నమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల జరుగుతుంది. అయితే ఇంకా దీనికి చాలా కండిషన్స్ ఉన్నాయి. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరగాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. అసలు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా మనకి సోడియం క్లోరిన్ అంటే మెటల్ నాన్ మెటల్ చెప్తున్నాను చూసారా, దీనికి ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే దీన్ని ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అంటారు. మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ ఇన్ నేచర్. ఓకే. అండ్ క్లోరిన్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్ ఇన్ నేచర్. ఓకేనా. సో ద బాండ్ బిట్వీన్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అండ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్. ఓకేనా. ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ కి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కి మధ్య ఫామ్ అయ్యే బంధాన్ని ఏమంటారు, అయానిక్ బాండ్ అని చెప్తాం అనమాట. సో ఈ బాండ్ ఫామ్ అవడానికి కండిషన్స్ చెప్తున్నాం కదా. సో కండిషన్స్ అంటే ఏం ఫామ్ చేస్తాయంటే చూడండి, సో కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. క్యాటయాన్ ఫామ్ అవ్వాలంటే కండిషన్స్ ఏముండాలి, ఓకేనా. యానియాన్ ఫామ్ అవ్వాలంటే కండిషన్స్ ఏముండాలి. సో క్యాటయాన్ ఫామ్ అవ్వాలంటే ఏముండాలి మనకి, లో ఎలక్ట్రోనెగటివిటీ ఉండాలి. ఓకేనా. ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎలా ఉండాలి, తక్కువ ఉండాలన్నమాట. ఓకే. సో వేరే యానియాన్స్ తీసుకుంటే ఎలా ఉండాలి, ఎలక్ట్రోనెగటివిటీ అనేది హైగా ఉండాలన్నమాట. ఎంత ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే అది మనకి ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసే క్యాపబిలిటీ. బికాస్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు యాక్సెప్ట్ అన్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉండాలి, దీనికి హైగా ఉండాలి. సిమిలర్లీ ఎలక్ట్రోపాజిటివిటీ, దీనికి ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ ఉండాలి. మళ్ళీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా తక్కువగా ఉండాలి. దీనికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ ఎలా ఉండాలి అంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా. బిగ్ సైజ్ ఉండాలన్నమాట. దీనికి అటామిక్ సైజ్ తీసుకుంటే స్మాల్ అటామిక్ సైజ్ ఉండాలి. ఓకేనా. స్మాల్ అటామిక్ సైజ్ ఉంటే మనకి యానియాన్స్ ని ఫామ్ చేస్తాయి, ఈజీగా ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో క్యాటయాన్స్, యానియాన్స్ అన్నమాట. వాటి ఫామ్ చేయాలి అంటే ఓకేనా మనకి ఉండాల్సిన కండిషన్స్ అన్నమాట ఇవన్నీ. సో మనకి ఎంత ఈజీగా క్యాటయాన్ ఫామ్ అవుతుంది, ఎంత ఈజీగా యానియాన్ ఫామ్ అవుతుందని చూసుకుంటాం. సో అవి ఎంత ఈజీ ఆఫ్ ఫార్మేషన్ ఉంటే మనకి అంత బాగా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసి మనకి అయానిక్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట, న్యూ మాలిక్యూల్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో
మెయిన్లీ క్యాటయాన్స్ అంటే ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఈజీగా ఫామ్ చేస్తాయి. లైక్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎక్కువగా మెటల్స్ are always electropositive in nature. They have the capability to form cations. So అవి ఎక్కువగా మనకి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసి cations ని ఈజీగా ఇస్తాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఈ అయనిక్ బాండ్ వల్ల ఫామ్ అయిన కాంపౌండ్స్ కి వాటి నేచర్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో జనరల్ గా దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ అని చెప్తున్నాం చూసారా. సో ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ అనేది ఎలా ఉంటుందంటే అది చాలా స్ట్రాంగ్ బాండ్ అన్నమాట. వెరీ వెరీ స్ట్రాంగ్ బాండ్. సో అందుకే వీటికి తీసుకుంటే సాలిడ్స్ అవి తీసుకుంటే మెల్టింగ్ పాయింట్స్ అవి కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా ఎక్కువ అన్నమాట. ఓకేనా? బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ అట్రాక్షన్స్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? హై మెల్టింగ్ అండ్ హై బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇవి తీసుకుంటే ఇవి ఐసోమెరిజం ని చూపించవన్నమాట. ఓకేనా? బికాస్ దే ఆర్ నాట్ డైరెక్షనల్. సో మనకి నో ఐసోమెరిజం. సో ఐసోమెరిజం ని చూపించవన్నమాట. మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. సో కండక్టివిటీ. సో మనకి సాలిడ్ స్టేట్ లో కనుక తీసుకుంటే అయనిక్ కాంపౌండ్స్ సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు సాలిడ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవన్నమాట. బట్ ఇన్ ఆక్వస్ స్టేట్ అంటే ఏంటి? ఆక్వస్ స్టేట్ లో మనకి ఏం చేస్తాయి? అయాన్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అయాన్స్ ని ఫామ్ చేయడం వల్ల దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? దే కండక్ట్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి అన్నమాట. విద్యుత్ శక్తిని తమ గుండా ప్రవహింపచేస్తాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో జనరలీ అయనిక్ కాంపౌండ్స్ అనేవి మనకి పోలార్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. ఓకేనా? సో పోలార్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతాయి అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ రియాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ రియాక్షన్స్ అన్నమాట. వెరీ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ ఫాస్ట్ గా జరుగుతాయి అన్నమాట. ఓకేనా? సో బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇట్ స్ట్రాంగ్ బాండ్. ఓకేనా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద బాండ్ అన్నమాట. సో అందుకే హై టెంపరేచర్స్ దగ్గర మనకి బాండ్ బ్రేక్ అవుతుంది. ఓకే? సో నెక్స్ట్ ఇది నాన్ డైరెక్షనల్. సో ఐసోమెరిజం చూపించవన్నమాట. సాలిడ్ స్టేట్ లో ఉంటే గనక అయనిక్ కాంపౌండ్స్ దే డు నాట్ కండక్ట్ ఎనీ ఎలక్ట్రిసిటీ బట్ ఇన్ ఆక్వస్ స్టేట్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అయాన్స్. ఫ్రీ అయాన్స్ ఉంటేనే మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. నెక్స్ట్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సో ఈ కాంపౌండ్స్ అయనిక్ కాంపౌండ్స్ తీసుకుంటే ఇవి మనకి క్రిస్టల్స్ తీసుకుంటే ద క్రిస్టల్ స్ట్రక్చర్స్ ద 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. ఓకేనా? సో క్రిస్టల్ లాటిస్ గానీ స్పేస్ లాటిస్ గానీ అంటారనమాట. సో ఇందులో ద పొజిషన్ ఆఫ్ ద అయనిక్ క్రిస్టల్స్ ఓకేనా వీటిని ఏమంటారు అంటే లాటిస్ పాయింట్స్ అంటారనమాట. ఓకేనా? సో అండ్ ద వన్ పార్ట్ ఆఫ్ ఈ లాటిస్ పాయింట్ ఏమంటారు అంటే వన్ సెల్ ఏమంటారంటే దాన్ని యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్ నే మనకి స్ట్రక్చర్ అంతటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట క్రిస్టల్ స్ట్రక్చర్ ని. సో జనరల్ గా మనకి ఎగ్జాంపుల్స్ అయనిక్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం అనుకోండి. NaCl మనకి FCC స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది అంటే ఫేస్ సెంటర్డ్ అన్నమాట. ఓకేనా? సో ఫేస్ సెంటర్డ్ అంటే మనకి క్యూబిక్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి కార్నర్స్ ఫేసెస్ ఎలా అయితే ఉంటాయో సో మనకి ఇక్కడ 8 కార్నర్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ 6 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే? సో 8 కార్నర్స్ అండ్ 6 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ లో పాలిసెట్ ఎగ్జామ్ కి కోఆర్డినేషన్ నెంబర్ అడుగుతారనమాట. ఓకేనా? సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే ద పాజిటివ్ అయాన్ how many negative ions are surrounding the positive ion or how many positive ions are surrounding the negative ion. So ఇప్పుడు for example NaCl తీసుకుంటే NaCl will be surrounded with 6 Cl minus ions అన్నమాట. ఓకేనా? సో ఇందులో మనకి ఎన్ని ఉంటాయి? 6 Cl minus ions ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ NaCl is 6.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సీజియం క్లోరైడ్ తీసుకుంటే CaCl అన్నమాట. దీనికి ఎంత అంటే 8 అన్నమాట. ఈచ్ సీజియం విల్ బి సరౌండెడ్ విత్ 8 chloride ions. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. అండ్ దిస్ ఈస్ అబౌట్ ionic bonds అన్నమాట. సో నెక్స్ట్ వన్ కోవలెంట్ బాండ్స్. సో కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? సంయోజనీయ బంధం అంటే ఏంటి? దిస్ ఈస్ ద బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మీకు ట్రాన్స్ఫర్ జరిగితే అయాన్స్ ఫామ్ అవుతాయి, క్యాటయాన్స్, యానియాన్స్ ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకేనా. 2 ఆటమ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అయ్యే బాండ్ ఏమంటారు? కోవలెంట్ బాండ్ అంటారన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాము అంటే హోమో అటమిక్ మాలిక్యూల్స్ అంటే 2 సేమ్ ఆటమ్స్ కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్ ని ఫామ్ చేస్తే దాన్ని హోమో అటమిక్ మాలిక్యూల్స్ అంటారు. 2 డిఫరెంట్ ఆటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్ ని ఫామ్ చేస్తే వాటిని హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అంటారు. లైక్ H2, O2, N2 ఇవన్నీ కూడా హోమో అటామిక్ మాలిక్యూల్స్ అన్నమాట. వీటిని ఏమంటారు? హోమో అటామిక్ అంటే సేమ్ ఆటమ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ HCl, HCN ఇవన్నీ కూడా ఏంటి? హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అన్నమాట. ఓకేనా. హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ అని చెప్తాం అనమాట. లైక్ వాటర్ ఒకటి తీసుకోవచ్చు. ఓకేనా. NH3 అమోనియా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా హెటెరో అటామిక్ మాలిక్యూల్స్ చెప్పుకుంటాం. అయితే ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయని చెప్పాం? కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయని చెప్పాం. మళ్ళీ ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఉండొచ్చు. లైక్ 1 బాండ్ ఉండొచ్చు, 2 బాండ్స్ ఉండొచ్చు, 3 బాండ్స్ ఉండొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము H2 తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ కి మధ్య ఎన్ని బాండ్స్ ఉంటాయి? 1 బాండే ఉంటుంది అనమాట, సింగిల్ బాండ్. ఆక్సిజన్ తీసుకుంటే 2 ఉంటాయి, బికాస్ ఆక్సిజన్ O డబుల్ బాండ్ O లా ఉంటుంది. నైట్రోజన్ తీసుకుంటే 3 బికాస్ N ట్రిపుల్ బాండ్ N. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకోండి, మీథేన్ CH4 ఇదే కదా CH4. సో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి అన్నమాట. సో దట్ ఈస్ కోవలెన్సీ. ఎన్ని బాండ్స్ అయితే ఉంటాయో దాన్ని ఏమంటారు? కోవలెన్సీ అని చెప్తామన్నమాట. మళ్ళీ ఈ కోవలెంట్ బాండ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఓకేనా. సో కోవలెంట్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఇది 2 నాన్ మెటల్స్ కి మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. వేటికి ఫామ్ అవుతుంది? 2 నాన్ మెటల్స్ కి మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. ఇఫ్ 2 నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఈచ్ అదర్ దెన్ దే ఫామ్ కోవలెంట్ బాండ్స్. ఓకేనా. సో నాన్ మెటల్స్ అంటే మళ్ళీ మనకి ఏమవుతుంది? ఇక్కడ అయాన్స్ ని ఫామ్ చేయవు, ఎందుకంటే అవి ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటున్నాయి, ట్రాన్స్ఫర్ చేయట్లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఏం ఫామ్ చేస్తాయి? నాన్ మెటల్స్ లో కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. మళ్ళీ ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వీటి నేచర్ ఎలా ఉంటుంది అంటే ఇవి చాలా వీక్ బాండ్స్ అన్నమాట. మనం ఇందాక అయనిక్ బాండ్స్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాం? దే ఆర్ ద స్ట్రాంగ్ బాండ్స్ అని చెప్పాం. బట్ ఇక్కడ తీసుకుంటే కోవలెంట్ బాండ్స్ అనేవి ఏంటమ్మా? వీక్ బాండ్స్ అన్నమాట. వీటికి లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. melting and boiling points, low melting and boiling points అన్నమాట, బికాస్ ఆఫ్ వీక్ బాండ్స్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి డైరెక్షనల్, దే షో ఐసోమెరిజం. మనకి ఇక్కడ ఏం చేస్తాయి? ఇవి ఐసోమెరిజం ను కూడా ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. సో దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బికాస్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలి అంటే మనకి ఏముండాలి? అయాన్స్ ఉండాలి. అయనిక్ కాంపౌండ్స్ మాత్రమే మనకి అయాన్స్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ అయాన్స్ ఫామ్ అవ్వవు కాబట్టి దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే సాల్యుబిలిటీ. సో ఇవి నాన్ పోలార్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. నాన్ పోలార్ సాల్వెంట్స్. ఓకేనా. పోలార్ సాల్వెంట్స్ లో ఇన్సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. ఓకే. అండ్ ఈ రియాక్షన్స్ కూడా చాలా స్లో రియాక్షన్స్ అన్నమాట. వేరాజ్ మనం అయనిక్ కాంపౌండ్స్ తీసుకుంటే అందులో జరిగే రియాక్షన్స్ అన్ని కూడా ఫాస్ట్ రియాక్షన్స్ అన్నమాట. బట్ కోవలెంట్ కాంపౌండ్స్ లో తీసుకునే రియాక్షన్స్ అన్ని కూడా మనకి చాలా స్లో రియాక్షన్స్ అన్నమాట. ఓకేనా. సో ఈ కోవలెంట్ కాంపౌండ్స్ లో మళ్ళీ మన స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఓకేనా, ఎలా ఫామ్ చేస్తున్నాయి, బాండ్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయి అన్నది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. కోవలెంట్ కాంపౌండ్స్ లో బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎనర్జీస్ అన్నమాట. ఓకేనా. సో బాండ్
లెంత్. బాండ్ లెంత్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ ఆఫ్ టూ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ బాండ్ లెంత్. ఓకేనా? సో ఈ బాండ్ లెంత్ ని దేనిలో చెప్తారు అంటే యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో చెప్తారనమాట. యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే ఏంటంటే 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10 to the power of -10 meters. ఓకేనా? ఆర్ 10 to the power of -8 centimeters. ఓకేనా? పాలీసెట్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10 to the power of -10 meters or 10 to the power of -8 centimeters. ఇది క్లోజ్ అయిపోయిందా? మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 10 to the power of -8 centimeters అని చెప్తాం అనమాట. సో దట్ ఈస్ బాండ్ లెంత్. నెక్స్ట్ బాండ్ ఎనర్జీ అన్నమాట. బాండ్ ఎనర్జీ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్. అంటే రెండు ఆటమ్స్ మధ్య ఉండే బంధాన్ని తొలగించడానికి అవసరపడే శక్తినే ఏమంటారు అంటే బాండ్ ఎనర్జీ అంటారు. దీన్నే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని కూడా చెప్తాం అన్నమాట. అంటే డిసోసియేట్ అవ్వడానికి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పడుతుంది అనేది చెప్తాం అన్నమాట. సో దట్ ఈస్ బాండ్ ఎనర్జీ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాండ్ యాంగిల్. ఓకేనా? సో బాండ్ యాంగిల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుంటే వాటర్ H2O. ఓకేనా? సో ఈ రెండు హైడ్రోజన్స్ కి మధ్య ఆక్సిజన్ ఉంది. సో ఇక్కడ మనకి 2 ఆటమ్స్ కి మధ్య ఉండే యాంగిల్ అన్నమాట. నెక్స్ట్ వన్ బాండ్ ఎనర్జీ అన్నమాట. ఓకేనా? బాండ్ ఎనర్జీ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ అ బాండ్ బిట్వీన్ 2 ఆటమ్స్ అన్నమాట. కోవలెంట్ బాండ్ లో మనకి ఎప్పుడన్నా 2 ఆటమ్స్ మధ్య ఆ బాండ్ బ్రేక్ చేయాలంటే మనకి ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో దాన్ని ఏమంటారు అంటే బాండ్ ఎనర్జీ అని చెప్తాం అన్నమాట. ఓకేనా? దీన్ని డిసోసియేషన్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని కూడా చెప్తాం అన్నమాట. ఓకే? సో దట్ ఈస్ అబౌట్ బాండ్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ ఏంటంటే బాండ్ యాంగిల్. ఓకేనా? బాండ్ యాంగిల్ అంటే ఏంటంటే ద యాంగిల్ మేడ్ బై 2 ఇమేజినరీ లైన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం చూడండి. సో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ తీసుకుంటే మనం దేనికి చెప్తాం టెట్రాహెడ్రల్? మీథేన్ తీసుకుంటే ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత అంటే 109 degrees 28 minutes అని చెప్తాను చూసారా? అలాగే వాటర్ తీసుకుంటారు, అమోనియా తీసుకుంటే బాండ్ యాంగిల్స్ చెప్తాను చూసారా? సో దట్ ఈస్ బాండ్ యాంగిల్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ కోవలెంట్ బాండ్స్ అన్నమాట. అయితే ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి ప్యూర్ కోవలెంట్ బాండ్స్ అన్నమాట. రెండు నాన్ మెటల్స్ కి మధ్య ఫామ్ అయ్యేవన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొంచెం చార్జ్ ఎక్వైర్ అయితే గనక, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో HCl తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకుంటే మనకి దిస్ ఇస్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఉండే బాండ్ రెండు నాన్ మెటల్స్ కి మధ్యలో ఫామ్ అవుతుంది బాండ్ అనేది. కానీ మనకి రెండిటికి మధ్య పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ నెగటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటారు అంటే పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తారు. ఓకేనా? అండ్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్తారనమాట. దే ఆర్ నాట్ ప్యూర్ కోవలెంట్ కాంపౌండ్స్ బట్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్తామన్నమాట. ఓకేనా? సో ఇలా మనకి HCl ఒకటి, HCN ఒకటి, ఇలా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. దట్ ఈస్ అబౌట్ కోవలెంట్ బాండ్స్. అయితే ఈ కోవలెంట్ బాండ్స్ లో మళ్ళీ మనం చాలా టైప్స్ చెప్తాం. టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ బాండింగ్, టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్. ఓకేనా? టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ ని బేస్ చేసుకుంటే మనం ఏం చెప్తారు అంటే ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటా 3 టైప్స్ అంటే SS, SP అండ్ PP అన్నమాట. ఓకేనా? SS ఓవర్లాపింగ్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే H2 మాలిక్యూల్. బికాస్ హైడ్రోజన్ లో తీసుకుంటే మనకు ఉండే ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్. సో 1s ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకు వస్తుంది కాబట్టి దీన్ని ఏమని చెప్తారు? SS ఓవర్లాపింగ్ వల్ల వచ్చిందని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ SP ఓవర్లాపింగ్ తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ HCl తీసుకోండి. సో హైడ్రోజన్ S ఆర్బిటాల్. నెక్స్ట్ క్లోరిన్ తీసుకుంటే P ఆర్బిటాల్. HCl ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ PP ఓవర్లాపింగ్ వచ్చేటప్పటికి మీకు O2 గానీ, N2 గానీ, F2 గానీ, Cl2 గానీ ఇవన్నీ కూడా PP ఓవర్లాపింగ్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా? సో టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ ని బేస్ చేసుకుని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వెర్షన్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద బాండ్ అన్నమాట. ఓకేనా? సో నేచర్ ఆఫ్ బాండ్ బేస్ చేసుకుని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అందులో మళ్ళీ మనకి సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఓకేనా?
సింగిల్ బాండ్స్ ఉంటాయి, డబుల్ బాండ్స్ ఉంటాయి, ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, డబుల్ బాండ్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ బాండ్స్ అన్నమాట. సో సింగిల్ బాండ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోజన్. ఓకేనా, H2 మాలిక్యూల్, బికాస్ ఇక్కడ మనకి H సింగిల్ బాండ్ H లా ఉంటుందన్నమాట. అదే డబుల్ బాండ్స్ తీసుకుంటే O2 బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకని అది O డబుల్ బాండ్ O లా ఉంటుందన్నమాట. ఓకే, ట్రిపుల్ బాండ్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఏంటి? N2. సో ఇది ఎలా ఉంటుంది? N ట్రిపుల్ బాండ్ N అన్నమాట. ఓకేనా, సో సింగిల్ బాండ్స్ H, నెక్స్ట్ డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్. అయితే ఇక్కడ మనం ఇంకొక టాపిక్ ఏం చెప్తాము అంటే, ఇక్కడ మనకి సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ లో సిగ్మా అండ్ పై బాండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో కోవలెంట్ బాండ్స్ లో మనకు ఉండేవి సిగ్మా బాండ్స్, పై బాండ్స్. యాజ్ వీ నో దట్ సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ పై బాండ్ అన్నమాట. సో సిగ్మా బాండ్స్ ఎప్పుడు వస్తాయి, పై బాండ్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో సిగ్మా బాండ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనకి సింగిల్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయో. All the single bonds are sigma bonds. They are stronger in nature. ఓకేనా, నెక్స్ట్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ తీసుకుంటే మీకు ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక పై బాండ్ ఉంటుంది అన్నమాట డబుల్ బాండ్ లో. ట్రిపుల్ బాండ్ తీసుకుంటే ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ సిగ్మా అండ్ పై బాండ్స్. అయితే ఈ సిగ్మా బాండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, పై బాండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే మనకి ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ జరిగేటప్పుడు. ఓకేనా, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ జరిగితే సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. లాటరల్ ఓవర్లాపింగ్ జరిగితే మనకి ఏం ఫామ్ అవుతాయి? పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎండ్ టు ఎండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో హైడ్రోజన్ ఇలా ఓవర్లాప్ అవుతాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ p ఆర్బిటాల్స్ తీసుకుంటే ఇలా మనకు ఓవర్లాప్ అయితే మనకి ఏం ఫామ్ చేస్తాయి? ఇది సిగ్మా బాండ్ అన్నమాట. ఇలా సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. అదే పై బాండ్ అంటే లాటరల్ ఓవర్లాపింగ్, మనకి ఇలా ప్యారలల్ గా ఉన్నప్పుడు ఓవర్లాపింగ్ ఇలా అవ్వదు కదా, సో దీన్నే లాటరల్ ఓవర్లాపింగ్ అని చెప్తాం అన్నమాట. సో ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ జరిగితే సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి, లాటరల్ ఓవర్లాపింగ్ జరిగితే పై బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో కోవలెంట్ కాంపౌండ్స్ హ్యాస్ ద capability to form multiple bonds. Not only single bond, they are able to form double bonds and triple bonds అన్నమాట. సో కొన్ని కాంపౌండ్స్ తీసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు HCl తీసుకోండి. HCl తీసుకుంటే మనకి ఏంటది? జనరల్ గా పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అన్నమాట. ఓకేనా, పోలార్ కోవలెంట్ కాంపౌండ్ అని చెప్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం క్లోరైడ్ తీసుకోండి. అమ్మోనియం క్లోరైడ్ తీసుకుంటే దీనిలో అయనిక్ బాండ్ ఉంటుంది, కోవలెంట్ బాండ్ కూడా ఉంటుందన్నమాట, కోఆర్డినేట్ బాండ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ బాండ్స్ ని షో చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ద కోవలెంట్ బాండ్. నెక్స్ట్ వన్ కోఆర్డినేట్ బాండ్. సో కోఆర్డినేట్ బాండ్ అంటే ఏంటంటే కోఆర్డినేట్ బాండ్. ఓకేనా, దీన్ని ఏమంటారు? డేటివ్ బాండ్ అని కూడా అంటారన్నమాట. ఓకే, సో కోఆర్డినేట్ బాండ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద ఆటమ్స్. ఓకేనా, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఏం చెప్తాము? NH3 అండ్ BF3 కి మధ్య ఏర్పడే బంధం అన్నమాట. సో బికాస్ నైట్రోజన్ హ్యాస్ ఎ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో అది మనకి బోరాన్ కి డొనేట్ చేస్తుంది. బికాస్ బోరాన్ ఈస్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఇన్ నేచర్. ఏంటమ్మా? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటే దానిలో ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉండడం వల్ల నైట్రోజన్ ఇచ్చే ఎలక్ట్రాన్స్ ని బోరాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది అనమాట. సో దానికి అవసరమైనప్పుడు అది తీసుకుంటుంది, బోరాన్ కా కావాలంటే బోరాన్ కి ఇస్తుంది అనమాట. ఓకేనా, సో దిస్ టైప్ ఆఫ్ బాండింగ్ ఈజ్ కాల్డ్ డేటివ్ బాండింగ్. దీన్నే ఏమంటారు? డేటివ్ బాండింగ్ అని చెప్తారనమాట. జనరలీ మనం అమ్మోనియం లో చూస్తూ ఉంటాం, అమ్మోనియం క్లోరైడ్ లో చూస్తూ ఉంటాం, అమ్మోనియా ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది ఎక్కువగా కోఆర్డినేట్ బాండ్స్ అనేవి మనం మ్యూచువల్ షేరింగ్ వల్ల జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.